క్యారెక్టర్ కూడా కొన్ని స్పెషల్ ఈ పెడుతుంటారు కదా సార్, డిఫరెంట్ ఆఫ్ అంటే ఇప్పుడు మన రఘువరన్ గారి క్యారెక్టర్ చాలా మంది కోట్ చేస్తున్నారు, ఎందుకంటే శంకర్ గారి సినిమాలో అదొక ఐకానిక్ కింద నిలబడిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఆయన రాశారంటే అలాంటి క్యారెక్టర్ రాశారంటే దాన్ని మించే క్యారెక్టర్ అయితేనే మిమ్మల్ని అనుకుని ఉంటారు యాక్చువల్ గా. సో దానికి కొన్ని మ్యానరిజమ్స్ అవి పెడుతుంటారు కదా, అవన్నీ మైండ్ లో పెట్టుకోవాలి మీరు అన్నట్టు. అవును, మైండ్ లో పెట్టుకోవాలి, నేచురల్ గా ఉండాలి, ఆ ఏజ్ తగ్గట్టుగా ఉండాలి, డైలాగ్ డిక్షన్ అలాగ ఉండాలి, లుక్స్ గానీ, ఆ ఫీలింగ్ గానీ, ఎక్స్ప్రెషన్స్ గానీ చాలా మైన్యూట్ గా తీస్తారు కదా శంకర్ గారు. అంటే చాలా మైన్యూట్ గా ఉంటాయి, ఏది పడితే లాంగ్ ఎక్కువ క్లోజెస్ లో ఉంటాయి, ఎక్కువ క్లోజెస్ లో చాలా ఇదిగా ఉంటది. చిన్న ఎక్స్ప్రెషన్ లో అంటే అతను పెరిగే కొద్దీ అతను బాడీ లాంగ్వేజ్ ఎలా మారుతుందని కూడా కావాలి దాంట్లో. అతను మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, మెల్లగా అతను ఎలా పెరుగుతున్న కొద్దిగా వాడి బాడీ లాంగ్వేజ్ ఎలా మారుతుంది, వాడి బిహేవియర్ ఎలా మారుతుంది, వాడు ఎంత లెవెల్కి వెళ్తాడు, ఈ టైప్ ఆఫ్ అన్నీ ఉంటాయి. అవన్నీ ఛాలెంజింగ్ ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఆయన ఈజీగా చెప్తారు, ఆయన డిజైన్ చేసుకుంటారు కాబట్టి. అయితే ఇప్పుడు చాలా మంది ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. అంటే అప్పన్న అనే క్యారెక్టర్ ఏదైతే అంటే మీ క్యారెక్టర్ ఆర్క్ కూడా అంతే కదా, అంటే ఒక యంగ్ శ్రీకాంత్ గారిని చూడొచ్చు, అలాగే ఒక ఏజ్డ్ శ్రీకాంత్ గారిని కూడా చూడొచ్చు కదా. సో మరి రెండింటికి వేరియేషన్ ఎలా తీసుకొచ్చారు? అదే కదా వేరియేషన్ అంటే టోటల్ అంటే ఇప్పుడు యంగ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు యాజ్ ఇప్పుడు మనం ఎలా ఇప్పుడు ఇది యంగ్ మరీ యంగ్ అంటే ఓ అని 25 సంవత్సరాల వ్యక్తి ఏం కాదు కదా. అప్పట్లో ఉన్న ఒక 35 to 40 years ఏజ్ ఆఫ్ క్యారెక్టర్ 35 to 40. చరణ్ది అంతే, అలాగ అబ్బాయి ఉంటాడు, అట్లా బాగుంటాడు. సో ఆ రెండిట్లకి డెఫినెట్గా 100% డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇది ఛాలెంజ్, అది నాకు పెద్ద ఛాలెంజ్ ఏం కాదు, అది మామూలుగా వెళ్ళిపోతూ ఉంటుంది యంగ్ క్యారెక్టర్. ఇక్కడికి వచ్చేప్పటికే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే మీది పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది బయటకు రివీల్ చేయట్లేదు, కాకపోతే ఏంటంటే ఒక చరణ్ లాంటి ఒక గ్లోబల్ స్టార్ అవతల ఉన్నప్పుడు యువతల విలనిజం అనేది కూడా ఆ రేంజ్ లో ఉంటేనే గానీ ఈ హీరో క్యారెక్టర్ అనేది హైప్ రాదు కదా. ఇది విలన్ అని కాదు, పాజిటివ్ అని కాదు, ఈ రకంగా ఉంటుంది. అది షేడ్స్ అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంటుంది అంతే తప్పితే ఇది విలన్ అని చెప్పలేం, ఇది పాజిటివ్ అని చెప్పలేం, మధ్యలో ఉంటుంది. ఆడు చూసి ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారు అంటే ఇతను సిచ్యువేషన్ తగ్గట్టుగానే వెళ్తున్నాడు కదా అనే ఫీలింగ్ ఉంటుంది కానీ బట్ ఇంకొక రకంగా వెళ్తా ఉంటుంది, వేరే వాళ్ళకి ఇంకో రకంగా అర్థం అవుతుంది. టిపికల్ క్యారెక్టర్.